మోడీ డిగ్రీ మీద పెద్ద ఎత్తున ప్రచార నేపథ్యంలో చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మీకు తెలుసా మోడీ డిగ్రీ తప్పని, మోడీకి చదువు సంజయ్ లేవని నోటికొచ్చిన కోతలు కూస్తున్నారు రాహుల్ మూట. మోడీకి ఉన్న డిగ్రీలు ఏవో అమిత్ షా 6 సంవత్సరాల కిందట ప్రెస్ మీట్లో విలేకరులకు ఇవ్వడం, వాటి మీద నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అంటే డిగ్రీలో ప్రింట్ కొట్టిన ఫాంట్ అప్పటికి లేదు, డిగ్రీ మీద సంతకం పెట్టిన అధికారి అసలు అప్పుడు యూనివర్సిటీలోనే పనిచేయలేదు, అసలు మోడీ చదివిన కోర్సు యూనివర్సిటీలో లేదంటూ ఏ ఆధారాలు పెట్టకుండా నెహ్రూ కుటుంబం కట్టుబానిసలు పచ్చి అబద్ధాలు విపరీతంగా ప్రచారం చేశారు. వాటిని ఖండిస్తూ అప్పట్లోనే నేను గట్టి రుజువులతో పోస్ట్ పెట్టారు చాడా శాస్త్రి గారు. ఆ లింక్స్ కామెంట్లో కూడా పెట్టుకొచ్చారు. ఇక్కడ నెహ్రూ పరివారంలాగా మోడీ ఏమి ఉన్నత కుటుంబంలో బ్రిటిష్ అధికారుల రాచి మర్యాదల మధ్య నోట్లో బంగారు చెంచాతో పుట్టలేదు. అతి సాధారణ దిగుమధ్య తరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో అన్ని రకాల ఆర్థిక సామాజిక కష్టాలు ఎదుర్కొని దశాబ్దాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అతి సామాన్య ప్రజల మధ్య జీవితం గడిపి దేశ పరిస్థితులు ప్రజల జీవన విధానం దగ్గరుండి చూసి ఆకలింపు చేసుకుని అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ రాజకీయ అధికారిక పదవిలోకి ప్రవేశించగానే భయంకరమైన విపత్తు కచ్ భూకంపం ఎదుర్కొని పరిస్థితిని త్వరితగతిన సామాన్య స్థితికి తీసుకొచ్చి తన తప్పులేని మత కలహాలకి సంబంధించిన కేసుల్లో ఇరికించి ఎన్కౌంటర్ కేసులు ఇరికించడంతో దేశీయ అంతర్జాతీయ స్థాయిలో సంవత్సరాల పాటు ముప్పేట దాడి ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరాడు. ఈ రాజకీయ ప్రయాణంలో భారతదేశంలో అతి సాధారణంగా పరిగణించబడుతున్న విచ్చలవిడి రాజకీయ అవినీతి తనకు వ్యక్తిగతంగా అంటుకోకుండా చూసుకుంటూ 100 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ, బంధువులకు ఏనాడు పదవులు కట్టబెట్టడం కానీ చేయకుండా ఉన్నా కూడా నెహ్రూ కుటుంబ కట్టుబానిసలకు మోడీ ఒక పచ్చి దగులుబాజీ. అతనిలో అన్ని చెడ్డ లక్షణాలే వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి అతని జీవితాన్ని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్న చందాన శల్య పరీక్షలు చేస్తున్నారు. మరి ఇదే నెహ్రూ కుటుంబానికి సంబంధించి ఇదే నెహ్రూ కుటుంబ కట్టుబానిసలు డబ్బు గురించి కట్టుపడవలసిన అవసరం లేదని, బాగా ధనవంతులు, విద్యావంతులు, ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి అధికార బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో బంధుమిత్ర పక్షపాతం చూపను, అవినీతి చేయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని తొంగల దొక్కి ఎదురులేని చక్రవర్తిలాగా పాలించిన తాను నిర్వహిస్తున్న ఉన్నత పదవి పరువు కాపాడడానికి కనీసం అవసరమైన వ్యక్తిగత ప్రవర్తనలో కనీస నైతిక విలువలు పాటించిన నెహ్రూకి ప్రపంచంలో ఒక ఉన్నతమైన నాయకుడిగా కీర్తిస్తారు. మరి వాళ్లకు మనసులు, ఆలోచన, విచక్షణ ఉన్నదో లేదా మోడీ మీద విపరీతమైన ద్వేషంతో అన్ని చంపేసుకుని మాట్లాడుతున్నాడు అంతరాత్మలకే తెలియాలి. మోడీ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఇన్ని శల్య పరీక్షలు. అదే నెహ్రూ చక్రవర్తి కుటుంబం నుండి వచ్చే వారికి ఎటువంటి జాగ్రత్త లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకు ఉన్నత పదవులు ఒళ్ళో వచ్చి వాళ్తాయి. అనుమానమే ఇదిగో చూడండి, విజయలక్ష్మి పండిట్ నెహ్రూ సోదరి. ఈ విజయలక్ష్మి పండిట్ అధికారిక పాఠశాల లేదా కళాశాల విద్య లేదు, అంటే ఆమెకి ఏ సర్టిఫికెట్లు కానీ డిగ్రీలు కానీ లేవు. విద్య అంటే ఎంతో అభిమానం ఉన్న నెహ్రూ ఓ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని ఇస్లామిక్ మత స్కాలర్ని 80% హిందువులు నివసించే భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే ఏ అధికారి డిగ్రీ లేని తన సోదరి విజయలక్ష్మి పండిట్కి భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనేక ముఖ్యమైన పదవులను కట్టబెట్టాడు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విజయలక్ష్మికి పండిట్ నెహ్రూ కట్టబెట్టిన లేదా తన ప్రభావం చేత తన సోదరికి ఇప్పించుకున్నటువంటి కీలక పదవులు. సోవియట్ యూనియన్ రాయబారి నెహ్రూ ఆమెను సోవియట్ యూనియన్కి భారతదేశం మొదటి రాయబారిగా నియమించారు. అమెరికా రాయబారి 49 నుంచి 57 దాకా భారతదేశం స్వతంత్రం పొందిన తొలి సంవత్సరాలు కీలకమైన దౌత్య పదవి అయిన అమెరికాలో భారత రాయబారిగా ఆమెను నెహ్రూ నియమించారు. అంతేగా తన కజిన్ సోదరుడైన బీకే నెహ్రూని 61, 68 వరకు అమెరికా రాయబారిగా నెహ్రూ నియమించుకున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు 53, 54 నెహ్రూ నేరుగా నియమించినప్పటికీ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాత్రకు ఆమె అభ్యర్థిత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం సమర్థించింది. యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ 54, 61 ప్రధానమంత్రిగా నెహ్రూ ఆమెను యూకేకి భారత హై కమిషనర్గా నియామకం చేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ ప్రధానమంత్రిగా నెహ్రూ, మహారాష్ట్ర గవర్నర్గా ఆమె నియామకంలో కీలక పాత్ర పోషించారు. దేశంలోని వాళ్ళకి సేవలు అవసరమై కాదు, లేదా వాళ్ళు ఆయా రంగాల్లో గొప్ప సేవలు చేశారు, లేదా ఆయా రంగాల్లో గొప్ప అనుభవం ఉందని కాదు. నెహ్రూ ఇలా తనకు కావాల్సిన వాళ్ళకి అర్హత లేవైన ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాడు. ఇదే తరాలో మోడీ తన దగ్గర బంధువులు పదవులకు పందారం చేసి ఉంటే ఈ కుటుంబ కట్టుబానిసలు హైనాల్లాగా మోడీ మీద పడి కండ పీక్కు తినేసేవాళ్ళు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్.